హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు దేవునితో కనెక్ట్ అవుతాం. మనం ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అవుతామో లోకంతో డిస్కనెక్ట్ అవుతాం. ఈ లోక ప్రభావం మన మీద పనిచేయదు. ఎందుకంటే పవర్ఫుల్ హెవెన్లీ దేవుని శక్తిని మనం పొందుకుంటాం కాబట్టి లోకం మనల్ని ఆకర్షించలేదు. ఈరోజు చాలామంది దేవునితో సమయం గడపడం లేదు, కానీ లోకంతో సమయం గడుపుతున్నారు. రోజంతా ఏంటేంటో పనులు చేసుకుంటున్నారు, ఎవరెవరితోనో మాట్లాడుతున్నారు, కానీ దేవునితో మాత్రం ఏదో 4 మాటలు, నాయన తండ్రి నాకు సహాయం చేయి. కష్టాలు వచ్చినప్పుడు కొంచెం పెద్దది చేస్తారు. కష్టం వచ్చినప్పుడు నువ్వే చేయాలి ప్రభా, నువ్వు ఒక దిక్కే లేడు ప్రభా. అది ముందే ఆడవచ్చుగా. దిక్కులేని స్థితిలో ఇరకపోయిన తర్వాత కొంతమంది చేస్తారు. ఏంటంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉండి, నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తాను. నా 18వ ఏట నేను రక్షించబడ్డా. అప్పటి నుంచి నేను నేర్చుకుంది ప్రార్థన అండి. నేను ఇంతవరకు నమ్మకంగా బతుకున్నానంటే, పాపంలో పడకుండా ఉన్నానంటే, లోకానికి లొంగిపోకుండా ఉన్నానంటే ఇప్పుడే కాదు, నా యవ్వన కాలం అంతా 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు బ్యాచిలర్గా ఉన్నాను నేను. నా 30 సంవత్సరాల యవ్వన కాలంలో నా హృదయాన్ని శుద్ధిగా కాపాడుకున్నా. ఒక తప్పుడు ఆలోచన వచ్చిన, ఒక శారీరక సంబంధమైన ఆలోచన వచ్చిన, దాని నుంచి విడుదల పొందే వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా ఉండేవాడిని కాదు. అలాగే నా జీవితం అంతట్లో ఏ వయసుకి ఆ శోధనలు ఉంటాయి. యవ్వన కాలంలో యవనేచ్ఛలు ఉంటాయి, పెళ్ళయ్యాక కుటుంబ సమస్యలు ఉంటాయి, ఏంటంటే వృద్ధులయ్యాక శరీర రోగాలు ఉంటాయి, అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, రకరకాల సమస్యలు మనుషుడికి ఎప్పుడూ ఉంటుంటాయి. కానీ యేసయ్య ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా, ఏ స్థితిగతులలోనైనా వాటిని అధిరోహించగలిగిన, జయించగలిగిన శక్తిని మనకు ప్రభు ఇస్తాడు. కాబట్టి మీరు ఒక్కటే నేర్చుకోండి. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పేది ఇదే, రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఎంతసేపు అని చెప్పడం ముఖ్యం కాదు. కొంతమంది గడియారం చూసుకుంటూ అరగంట ప్రార్థన చేస్తారని దేవుడితో ఒప్పందం చేసుకుంటారు. నాయనా తండ్రి ఇంకా 10 నిమిషాలు కూడా అవలేదు ప్రభా, నాయనా తండ్రి ఏసయ్యా సహజ ప్రార్థన చేసుకోమని చెప్పారయ్యా పాస్టర్ చేసుకుంటాను నాయనా. ఏంటి ముళ్ళు కథలు పెట్టి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు అన్నది ముఖ్యం కాదండి. నీ ప్రార్థన ఎంత లోతు నుంచి వచ్చింది అనేది ముఖ్యం. ఓ దైవజనుడు అన్నాడు, హృదయాంతరేంద్రియాల్లో నుంచి వచ్చిన కేకే ప్రార్థన. బైబిల్లో చూస్తే చిన్న ప్రార్థనలకు వెంటనే జవాబులు వచ్చాయి. మనస్ఫూర్తిగా చేసినప్పుడు దేవా నాకు సహాయం చేయి అనగానే దేవుడి సహాయం అందుతుంది. దేవా నన్ను కనికరించు అనగానే కనికరించబడతాం. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే నేరస్తుడు ప్రభు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందాం. కాబట్టి ఎప్పటికప్పుడు దేవుడితో మాట్లాడుకునే అనుభవం కలిగి ఉండండి. రెండవది, మీ బైబిల్ చదవండి. అర్థం కాకపోయినా చదవండి, ఇంట్రెస్ట్ లేకపోయినా చదవండి, సమయం లేకపోయినా చదవండి. చదివిందంతా మనసులో ఉండకపోయినా చదివిన దాంట్లో ఒక్క ముక్కన్న మనసులో పెట్టుకొని దినమంతా ధ్యానించండి, నెమరు వేయండి. మీరు చేయనిదంతా సఫలమవుతుంది. చాలామంది బైబిళ్ళు ఇవాళ వాడటం లేదండి. మీ బైబిల్ స్థానంలో సెల్ ఫోన్ పెడుతున్నారా? సెల్ ఫోన్ స్థానంలో బైబిల్ పెడుతున్నారా? ఎంతమందికి సెల్ ఫోన్లు ఉన్నాయి? సెల్ ఫోన్ కూడా లేదా నీకు? మస్ట్ అయిపోయింది కదండి ప్రతి ఒక్కరికి. అది పిల్లలకు కూడా సెల్ ఫోనే కావాలి. వాళ్ళకి ఆ టాయ్ ఫోన్ అన్నా కావాలి, కొయ్యి అనిపించాలి. వాళ్ళు చిన్న పాలు దాకా పిల్ల కూడా టెలిఫోన్ లాక్కుంటాడు. ఎల్కేజీ యూకేజీతోడికి మీ ఫోన్ కనపడింది అనుకోండి, నీకు తెలియని నెంబర్ వాళ్ళు లోడ్ చేస్తారు దాంట్లో. నువ్వు ఎంత లాకేసి పెట్టుకున్నా ఎప్పుడు చూస్తారో కూడా నెంబరు ఓపెన్ చేసి అందులో కార్టూన్స్ వెళ్ళిపోతున్నారు పిల్లలు. వాళ్ళు ఎంత షార్పో సెల్ ఫోన్ వాడచ్చు, కానీ దానికి బానిస అవ్వకూడదు. దాంట్లో పనికి మాలిన చెత్త అంతా గెలకూడదు. ఎందుకంటే వాక్యం కూడా ఉంది కదా, జ్ఞాన సంబంధమైన విషయాలు కొద్దిగా ఉన్నాయి.
దాని మీద ఆధారపడద్దు. పొద్దున లేచిన వెంటనే సెల్ ఫోన్ చూడకండి, బైబిల్ చదవండి. వాట్సాప్లో ఏమొచ్చాయని ఎతకండి. దేవుడు ఏం వాట్సాప్ పంపించాడా నాకు ఇవాళ అని బైబిల్లో ఎతకండి. చెబుతాడు, నువ్వు చేయవలసిన దాన్ని నీకు తెలియజేస్తానన్నాడు. వాక్యంతో ప్రారంభిస్తే దినమంతా దీవించబడతాం. కాబట్టి ఎప్పుడు మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, కానీ ఎందుకు ఎప్పుడు బైబిల్ ఉండదు? దేవుడు మనకు పంపించిన సందేశం ముఖ్యమా? లోకంలో మనుషులు మనకు చేసే కాల్స్, వాట్సాప్లు, లోకంలో ఉన్న చెత్తారాలు ఉన్న ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ ముఖ్యమా చెప్పండి? ఎప్పటికప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, మీ సమస్యలు సగం తీరిపోతాయి. ఎప్పుడు ప్రభువుతో ఉండండి. ప్రభువా నువ్వు నా దగ్గరికి రా అనకండి, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువు ఎప్పుడు మనకి దేవుడు నాకు దూరం అయ్యారు. దావీదు కూడా అనేవాడు, నువ్వు ఎందుకు దూరంగా ఉన్నావు? ఆయన ఎప్పుడు దూరంగా ఉండడం దగ్గర, ఆయన ఎప్పుడు ఉన్న చోటే ఉంటాడు. ఆయన మారనివాడు, మార్పులే. ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు. నువ్వు దూరం అయితే దేవుడు నీకు దూరమైనట్టు కనపడుతుంది, నువ్వు దగ్గర అయితే దగ్గరైనట్టు కనపడుతుంది. మనకులాగా ఆయన అటు ఇటు తిరిగేవాడు కాదు. ఆయన ఎప్పుడు హీ స్టాండ్ ఫర్ హిస్ వర్డ్. ఆయన తన స్థానంలో ఉన్నాడు. కొన్నిసార్లు మనం దేవునికి పాపాన్ని ప్రేమించినప్పుడు దేవుని దూరం అయిపోతున్నాం. దూరమైనప్పుడు కష్టాలు ఎక్కువైపోతున్నాయి. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, మర్చిపోయారంటున్నాం. ఆయన మనల్ని మర్చిపోలేదు, మనమే ఆయన్ని మర్చిపోతున్నాం. కాబట్టి ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలి. మంచి మంచి పాటలు ఉన్నాయి, నియరర్ టు గాడ్, దేవునికి దగ్గరగా చేరాలి. ఇంగ్లీష్ హిమ్ ఒకటి ఉంది, మన తెలుగులో దినంబు దేవునికి దగ్గరగా, దినంబు యేసుకి దగ్గరగా చేరుతా. ఏంటంటే దినంబు యేసుకి దూరంగా పోతా. అదే ఇవాళ మన భక్తి. దగ్గరగా ఉంటే దేవునికి అపవాదికి దూరంగా ఉంటాం, సమస్యలకు దూరంగా ఉంటాం, ప్రమాదాలకు దూరంగా ఉంటాం. క్రీస్తును మనం కలిగి ఉండాలండి. గుళ్ళో ఉన్న దేవుణ్ణి మొక్కెళ్ళిపోతారు లోకంలో ఉన్నవాళ్ళు. మన గుండెల్లో ప్రభువును కూర్చుండి పెట్టుకుంటాం, ప్రభువును కలిగిన వారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆవిడలో కూడి వచ్చిన నీ బిడ్డలు ఒక్కసారి చూడయ్యా. నాజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి రోగిని స్వస్థపరచున్నాము తండ్రి. సాతాను కట్టిపెట్టిన ప్రతి కట్టును విడుదల చేయించున్నాము నాయన. ఎవరి స్థితి ఏదో ఎరిగిన దేవా, మా స్థితిగతులు మార్చగలిగిన యేసయ్యా నీకు వందనాలయ్యా. కీడు నుండి మమ్మల్ని తప్పించిన ఆయన, దీవెన మార్గములో మమ్మల్ని నడిపించు ప్రభువా. నీ పాదముల దగ్గర నిలబడ్డ ప్రతి ఒక్కరిని చూడయ్యా. నీ కొరకు బతకలేని వారిని చూడు, నడవలేని వారిని చూడు, నీలాగా ఉండలేని వారిని చూడయ్యా. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని బలపరిచి పరిపూర్ణ చేయయ్యా. నీ రాకడ సమయం అతి సమీపంగా ఉంది కనుక నీ వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో విబడినట్లు హృదయ శుద్ధిని కాపాడుకున్నట్టుకు సహాయం ఇచ్చేయబో. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని
ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాల గురించి తెలియజేస్తాను. వేరేమీ కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. వేరేమీ కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం